భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ విద్యుత్ కర్మాగారంలో 8 కూలింగ్ టవర్లను సోమవారం అధికారులు ఒకేసారి నేలమట్టం చేశారు. కాలం చెల్లిన కారణంగా ఈ టవర్లను కూల్చివేశారు. కేటీపీఎస్లోని బాయిలర్, టైర్బైన్లను తొలగించిన తర్వాత ఇంప్లోజన్ పద్ధతిలో 20 కేజీల పేలుడు పదార్థాలను అమర్చి కూలింగ్ టవర్లను కుప్పకూల్చారు. 1965-67 మధ్య కాలంలో నిర్మించిన ఈ కూలింగ్ టవర్లు 6 దశాబ్దాల కాలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెలుగులు నింపడంలో కీలక పాత్ర పోషించాయి. విద్యుత్ కర్మాగారంలో బొగ్గును మండించినప్పుడు ఉత్పత్తి అయ్యే వేడిని అదుపు చేసేందుకు ఈ కూలింగ్ టవర్లు సహకరిస్తాయి. 103 మీటర్ల ఎత్తుతో నిర్మించిన ఈ టవర్లు పాల్వంచ పట్టణానికే తలామానికంగా ఉండేవి. దేశంలోనే ఎత్తైన టవర్లుగా చరిత్రలో నిలిచిన ఈ టవర్లను నిర్మించడానికి సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని ఆ రోజుల్లో ఎందరో కార్మికులు శ్రమించారు.